శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఉన్నాము. 7వ అధ్యాయాన్ని పోయిన వారం శ్లోకాలుగా చదువుకున్నాము. ఈ వారం దాన్ని హై లెవెల్ అనాలిసిస్ చేసుకుని వచ్చే వారం మళ్ళీ మనము 8వ అధ్యాయంలోకి వెళ్తాము. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఎందుకు ఇట్లా చేస్తున్నాము అని. దీనివల్ల శ్లోకాలుగా చదువుకుంటే ఆ శ్లోకాలని ఆ రకంగానే చూస్తాము. వాటిని విప్ప తీసుకుని చూస్తే అందులో ఉన్న విషయం తెలుస్తుంది. శ్లోకాలను విప్ప తీసుకోకుండా శ్లోకాలుగా చూసుకుంటే అసలు అర్థం తెలియకపోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని చదవడం రాకపోవడం తప్పు. కరెక్ట్ గా చదవాలి తప్పులు లేకుండా. రెండోది, చదివిన దానికి అర్థం తెలియాలి. అర్థం తెలియకుండా ఊరికినే చదివితే అది ఇంకో తప్పు. అర్థం ఫస్ట్ లెవెల్ పదాలకు అర్థం తెలుస్తుంది, కానీ అందులో ఉన్న పదార్థం ఏంటో తెలియట్లేదంటే ఇంకా అనవసరం చదవడం, అది మూడో తప్పు. మనకు గురుగారు ఇచ్చింది కావాలని పొట్లాలుగా కట్టి ఇస్తారు వాళ్ళు పెద్దలు. వాటిని విప్ప తీసుకుంటే గానీ అందులో ఉన్న యథార్థం తెలియదు. ఆ విప్ప తీసుకోవడాన్ని ఆ పద్ధతి అన్వయక్రమం అంటారు కదా. అందుకని ఆ పద్ధతిలో మనం విప్ప తీసుకొని అందులో ఉన్నది ఏంటని చూసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న చిన్న పొట్లాలుగా ఇస్తారు వాళ్ళు. వాటన్నిటిని అట్లానే పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? విప్ప తీసి అందులో ఏముందో చూడాలి. అందుకని ఈ పద్ధతిలో చదువుకుంటాం మనం ప్రతి అధ్యాయం చివరన. ఈ 7వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాము. జ్ఞానం విజ్ఞానంతో సహా మొత్తాన్ని అశేషంగా నీకు చెప్తాను అని ఆయన ప్రమాణం చేసి మరి ఏ జ్ఞానం నువ్వు తెలుసుకుంటే ఇంకా వేరే జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది తెలుసుకుంటే ఎత్ జ్ఞాత్వా ఇంకా భూయ మళ్ళీ అన్యత్ వేరేది జ్ఞాతవ్యం అన్నది ఇంకా నా వశిష్యతే మిగలదు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది అన్నది ఏది తెలీదో ఇంకా ఉండదో మిగిలి అటువంటిది నేను చెప్తాను అని ఆయన ప్రమాణం చేసి మరి అన్నింటికీ ప్రమాణమైన వారు, యూనివర్సల్ స్టాండర్డ్ అటువంటి పరమాత్మ ఈ మాట చెప్పారు. ఆ విధంగా ప్రవచనం చేస్తున్నారు. దాన్ని నువ్వు తత్ విషయాన్ని శృణు విను అని కూడా చెప్తున్నారు. ఆ వినడం ఎట్లా అంటే ఆయన సమగ్రంగా చెప్తారు. చెప్పి దాన్ని విను అంటే మనం కూడా సమగ్రంగా అగ్రంతో కూడా కలిపి సమ్యక్ మొత్తము అగ్రంతో వినాలి. ముందు నుంచి చివరి దాకా. అగ్రం అంటే కొస అని అర్థం. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వినాలి. దాన్ని కొంచెం కొంచెం వింటే అర్థం కాదు. కాబట్టి ఆసక్తితో ఉన్న మనసు, ఆసక్తి అంటే సక్తమై ఉండాలి, తగులుకొని ఉండాలి. మనసు ఇక్కడే లగ్నమై ఉండాలి. ఆ విధంగా లగ్నమై ఉన్న మనసుతోటి నేను అన్న పదార్థాన్ని ఆశ్రయించి అటువంటి యోగాన్ని ప్రయోగం చేసి యోగం యుంజన్ ఉపయోగిస్తే ప్రయోగము చెయ్యవలసిన యోగము ఈ ఆత్మయోగము అట చేసావంటే మాత్రం అసంశయం, అనుమానమే లేదు. నా సంశయం సమగ్రంగా నువ్వేంటో నీకు తెలుసుకుంటావా చెప్తా, నీకు పట్టుకోమరి చూద్దామన్నారు ఆయన. చెప్పి పైగా నేను మొత్తం చెప్తాను, అశేషంగా చెప్తాను, నువ్వు సమగ్రంగా విను. విన్నాక దాన్ని ఎంత పట్టుకుంటావో చూద్దాం. ఎందుకంటే చాలా మందిని చూసా నేను. వేల కొద్ది మనుషులు ఉంటారు, వాళ్ళలో సిద్ధి కోసం ప్రయత్నం చేసేవాడు ఎవడో ఒక్కడుంటాడు. ఆ రకంగా సిద్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఎవడో ఒక్కడు నేను చెప్తున్న విషయాన్ని, ఆత్మస్వరూపాన్ని యథార్థంగా తత్వతః వేత్తి తెలుసుకుంటాడు. ప్రతి ఆడికి ఇది అర్థం కాదు. నేను మొత్తం చెప్తాను, నువ్వు మొత్తం విను. నేను అశేషంగా చెప్తాను, నువ్వు సమగ్రంగా విను. కానీ దాన్ని ఎంత నువ్వు వేత్తి తెలుసుకుంటావో చూద్దాం పట్టు అని ఆయన అన్నారు. కాబట్టి కోట్లాది జన్మల్లో కోట్ల కొద్ది మనుషుల్లో ఒక్కడికి తెలుస్తుంది అన్నారు. అటువంటి విషయం ఏం చెప్తున్నారో చూద్దాము. అంటే ఆయన చెప్తున్న విషయము అహం బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఆ పరబ్రహ్మం ఎవరో కాదు, నేనే అయి ఉన్నాను, అస్మి.
అని తెలుసుకోవాల్సి ఉంది. అది చెప్తున్న పాటు నీకు అహం అంటే ఏంటి సమగ్రంగా ఆయన విజ్ఞానము దాన్ని తెలుసుకునే మొత్తం జ్ఞానము దాన్ని తెలుసుకునే విజ్ఞానము అంతా కలిపి నేను, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మ ఎవరో కాదు నేనే అన్న జ్ఞానమే విజ్ఞానంతో కూడిన జ్ఞానము, సమగ్ర జ్ఞానము, అశేషమైన జ్ఞానము. ఏ జ్ఞానం కలిగితే ఇంక వేరే తెలుసుకోవలసిన జ్ఞానం మిగలదో అటువంటి జ్ఞానం ఏమి అంటే ఆత్మజ్ఞానం, నేనే ఆ బ్రహ్మము అన్న జ్ఞానం. దాన్ని ఎట్లా పట్టుకోవాలో చెప్తాను పట్టు. నువ్వు ప్రయత్నం చెయ్యి, చేసి వెత్తి తెలుసుకో. ప్రయత్నం చేసిన వాడు వెత్తి తెలుసుకుంటాడు, నువ్వు చేసి తెలుసుకో అని చెప్తున్నారు. ఆయన చాలా కష్టమైన హార్డ్ టాపిక్ చెప్తున్నారు. ఎందుకు అది కష్టమైన టాపిక్? జనరల్ గా చాలా ఈజీ టాపిక్, అది చాలా ఈజీ. నేనే పరబ్రహ్మము అంతే, ఇంకా అందులో పెద్ద విషయం లేదు. అదెందుకు కష్టం అంటే ఆ ఆలోచనే రాదు, ఆ అనుభవమే రాదు, అనుభూతే కలగదు. ఎందుకు అంటే ఈ శరీరం నేను, ఇందులో ఉన్న మనసు నేను, ఇవన్నీ నావి. నాకు కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, అయ్యో కష్టం వచ్చింది, దేవుడు వచ్చి కాపాడాలి, ఆహా సుఖం కలిగిందంతా దేవుడి దయ అని ఇంకా ఎవరో ఉన్నారని చూడటం అలవాటు చేసుకున్న జన్మల్లో కాదది నేనే అని అనిపించాలంటే ఎంతో శుద్ధి చేసుకోవాలి. ఇవన్నీ నేనని అనుకుంటున్నవి నేను కాదన్నా ఆత్మజ్ఞానంతో శుద్ధి చేసుకుంటూ పోతే ఆ నీళ్ల మీద నాసంతా తీసేస్తుంటే నీళ్లు స్వచ్ఛంగా తెలిసినట్టు ఈ పైన ఉన్నవన్నీ పోతే కదా, తొలగించి చూస్తే కదా లోపల ఉన్నది తెలిసేది. అది కష్టం, అందుకని అది కష్టం, లేకపోతే విషయం కష్టం కాదు. కానీ వేరే వాటిని నమ్మేం కదా, ఇన్నాళ్ళుగా ఇన్ని జన్మలుగా దాన్ని వదిలిపెట్టడం కష్టం, ప్రణిపాతం చేయడం కష్టం. నావి అన్నవి, ఇది నేను అన్నది, వాటిని వదిలిపెట్టడం కష్టం. దీన్ని పట్టుకోవడం కష్టం కాదు, దీన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాటిని వదిలిపెట్టడం కష్టం. అయితే ఇది అయి ఉన్నదేమో తెలుసుకుంటే కానిదేదో చూసుకొని వదిలిపెట్టొచ్చులే అని ఇంకొక రకంగా ఆయన ఈ విషయాన్ని చెప్తున్నారు ఇందులో. అహం బ్రహ్మ అస్మి, ఇంతకది విషయము, నేనే పరబ్రహ్మమై ఉన్నాను. ఎట్లా? ఇదిగో పట్టు చూడు. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అను ప్రకృతి అంతా కనిపిస్తుంది కదా నీకు. ఈ 8 విధాలుగా భిన్నాలుగా, ముక్కలుగా, ఖండాలుగా, కళలుగా కనిపిస్తుంది కదా. ఇదంతా అపరా ప్రకృతి, ఇది అపరా. ఇతట్టు దీనికి అన్యంగా వేరేగా ఈ ప్రాణులన్నిటితో కూడి ఉన్నది దేని వైర్లైతే ఈ జగత్తంతా ధరించబడుతున్నది అదంతా పరాప్రకృతి. అది కూడా నాదే. అపరా నాదే, పరా నాదే. పరాపరంగా ఉన్న ఇది మొత్తము మహామాయ, అది నాదే. ఈ మొత్తం సర్వభూతాలను ఏది ధరిస్తున్నదో, ఏది వీటన్నిటికీ కారణమై ఉన్నదో, యోని అంటే కారణమై ఉన్నదో, అది ఆ పరాపరా ప్రకృతిగా ఉన్న మహామాయ అని తెలుసుకోవాలి. అవన్నీ కూడా నేనే అని ఎట్లా చెప్తున్నారో చూడండి. ఆయన ఇవన్నీ నావి అనట్లేదు. ఇక్కడ స్పెసిఫిక్ గా అహం అని నేను హైలైట్ చేసి బ్లూ కలర్ లో ఎందుకు పెట్టానంటే ఆయన ఇవన్నీ నావే అనట్లేదు. ఆయన ఇక్కడ మే అన్నారు, అన్నా కూడా ఇవి నావి అన్నా కూడా ఆయన ఇవన్నీ అహం నేనే అన్నారు. కృత్స్నస్య జగతః, మొత్తము ఈ జగత్తు యొక్క ప్రభావము, జగత్తు ఉండడము లయమైపోవడము నేనే అన్నారు. నా వల్లే జగత్తు కలగడము, నా వల్లే జగత్తు లయమైపోవడము అనట్లేదు ఆయన. నా వల్లే అనట్లేదు, నేనే అంటున్నారు ఆయన. కలగడము నేనే, పోవడము నేనే, అది నేనే, ఇది నేనే, మొత్తం ఇదంతా మాయే, అదంతా నేనే.
నాకు మత్తః పరతరం, నాకు వేరుగా అన్యత్ కించిత్ కించిత్ అన్యత్, కొంచెం కూడా వేరేగా ఉన్నదన్నది నాస్తి లేదు. నేను ఇక్కడ ఈ మాట చెప్తే ఇదిగో భూమి, నీరు, నిప్పు, గాలి, ఏదో అహంకారం, బుద్ధి, మనసు, ఇవన్నీ అపరాలు, దానికి భిన్నంగా వేరేగా ఇంకోటి ఉంది, అది పరా, అది ఇంకొకటి, అది కూడా నాదే అని నేను చెప్తే నువ్వు మాయలో పడ్డావా? పడితే ఆ మాయ కూడా నేనే అని నువ్వే తెలుసుకో. ఇదంతా వేరువేరుగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్తుంటే మా ఇంటి బయట నుంచి, కిటికీలో నుంచి ఆకాశంలో ఇప్పుడు 8:30 అవుతున్నది. ఇప్పుడే చీకట్లు కమ్ముతున్నాయి, ఇంకా సూర్యాస్తమయం అవుతూ ఉన్నది. పిట్టలన్నీ ఎగురుతున్నాయి. ఆ పైన ఆకాశము, కింద నీళ్లు, ఆ ఎగురుతున్న పిట్టలు, ఆ అస్తమిస్తున్న సూర్యుడు, మొత్తం ఆ నీళ్ళకు అటు ఇటుగా ఉన్న చెట్లు, ఈ మొత్తము ఉన్నాయని నాకు అనిపిస్తుంది కదా. నాకు కనిపిస్తున్నవి అపరా, ఇవన్నీ ఉన్నాయని అనిపిస్తూ ఉన్నది పరా. దేనివల్ల ఈ జగత్తు ఉన్నది అని అనిపిస్తున్నదో అది పరా, ఉన్నది అని కనిపిస్తున్నదో అది అపరా. ఈ అపరా, ఆ పరా ఉండడము లేకపోవడము నేనే, నా వల్లే కాదు, నేనే అని చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆయన. నేను చూస్తున్న పిట్టలు, ఆకాశము, నీళ్లు, ఏదో ఇవాళ జూలై 4th అని వాళ్ళు టపాకాయలన్నీ కాలుస్తున్నారు, అవి ఆ మొత్తం కనిపిస్తున్నాయి అన్నవన్నీ స్థూలంగా తెలుస్తున్నవి. ఆ స్థూలంగా తెలుస్తున్నవన్నీ జగత్ అయి ఉన్నాయి. ఆ జగత్తుని ధరిస్తున్నది, దానికి ఆధారమై ఉన్నది ఎవరు? ఆ మాయ, అది పర. ఆ మాయ తొలగితే అప్పుడు నేను దీన్నంతా ధరిస్తున్నాను, భరిస్తున్నాను నా వల్లే అన్న అహంకారం పోతుంది. దాని పేరు జీవభావము. ఆ జీవభావం పోయి ఈ జగత్తు లయమైపోతే అప్పుడు నేను అని వేరుగా, ఖండాలుగా, ముక్కలుగా లేదన్న విషయాన్ని తెలుస్తుంది. ఇది ఇంతవరకు తెచ్చుకోవాలి. దానికి మిగిలినవన్నీ వేరుగా ఉన్నాయని అనిపించడం, చెప్పడానికి వేరేగా ఏ అవకాశం లేదు. కాబట్టి మే ప్రకృతి, మే పరాం ప్రకృతి, ఇతి మే అపరా ప్రకృతి, తత్ మే పరాం ప్రకృతి అని నాదని చెప్తున్నా కూడా అది నాది కాదు, అది నేనే, అహమే. నాకు వేరుగా వేరేది ఉంటే కదా. ఇప్పుడు పరా ప్రకృతి నాది ఒకటి వేరేగా ఉంది, నాది అపరా ప్రకృతిని వేరేగా ఉన్నది అని నాకు అనిపించడము నాదే మాయ. వేరేగా లేదు, అది నిజము, అది అహం, అది నేను, అదే బ్రహ్మం. అదే బ్రహ్మం అని ఎందుకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను? భూమి, నీళ్లు, గాలి, నిప్పు, ఏదో జీవులు, ఏదో జగత్తు, ఇదంతా మొత్తం బ్రహ్మాండం అయితే అది బ్రహ్మ. ఆ బ్రహ్మాండం అనుకుంటున్న బ్రహ్మ మొత్తము వేరేగా లేదు, అది నేను. దాని పేరు అహం బ్రహ్మ, అసి అయి ఉన్నాను. ఇదంతా మాయ. దీనంతటికి బీజము నేనే అని నువ్వే తెలుసుకో. ఈ మొత్తానికి బీజం నేనే అని నువ్వే తెలుసుకో, కూర్చొని ఆలోచించుకొని. ఈ విషయం నీకు అర్థమైందంటే ఇంక తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు, ఇంకింతే. ఇది ఇంకా ఫైనల్, అల్టిమేట్ తెలుసుకోవడం, జ్ఞానం. ఈ మొత్తానికి నేనే బీజము. ఒక చిన్న విత్తనంలో నుంచి మహావృక్షం అంతా బయటికి వస్తుంది. ఆ మహావృక్షం అంతా ఎక్కడుంది? ఆ బీజంలోనే ఉన్నది. నేను అన్న నీ ఆలోచనలోనే ఈ మొత్తం బ్రహ్మాండాలన్నీ, మొత్తం జగత్తంతా కల్పించబడి ఉన్నది. ఆ సంకల్పం ఒకవేళ ఆగిపోతే మళ్ళీ అన్ని ఆ విత్తనంలోకి వెళ్ళిపోయినట్టు అంత నీలోకి వెళ్ళిపోతే, ఆ చిన్న విత్తనంలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వస్తాయి అంతే, ఎన్నో రకాలుగా. ఆ చిన్న విత్తనంలో ఎక్కడున్నాయి? ఈ కాండం ఎక్కడుంది? కొమ్మలు ఎక్కడున్నాయి?
ఆకులు ఎక్కడున్నాయి, రెమ్మలు ఎక్కడున్నాయి, పువ్వులు ఎక్కడున్నాయి, పళ్ళు ఎక్కడున్నాయి, కాయలు ఎక్కడున్నాయి, పిందెలు ఎక్కడున్నాయి, వాటి మీద గూళ్ళు ఎక్కడున్నాయి, ఇవన్నీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చిన్న విత్తనంలోంచి ఆ బీజము నేను అన్న సంకల్పం నుంచి ఇవన్నీ వచ్చాయి. ఆ సంకల్పం ఆగిపోతే, ఆ సంకల్పం అన్నది కల్పించడం, కల్పం అంటే కల్పించడం, అది ఆగిందంటే మొత్తం పెడ సర్దుకొని మొత్తం ఆకులు, పూలు, కాయలు, రెమ్మలు, కొమ్మలుగా ఉన్న మొత్తం చెట్టు అంతా మళ్ళీ ఆ బీజంలో ఉన్నట్టే మొత్తం వెళ్ళిపోతుంది, అంతా అక్కడ ఉంటుంది. అది మళ్ళీ అది కదిలితే చెట్టు అవుతుంది, లేకపోతే అందులో ఉంటుంది. ఆ విషయము, ఇదంతా బీజము, మొత్తానికి బీజం నేను అన్న విషయం నీకు తెలిసిందనుకో, ఇంకా దాని తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదు. అయితే అది అనిపించట్లేదు. ఎందుకు అంటే మాయ. ఆ మాయ తొలగేది ఎట్లా? జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? దానికి ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అని 3 స్టెప్స్ ఉన్నాయి. ప్రణిపాతం చేయాలి. ఇదంతా నేను అన్న గట్టిగా, దృఢంగా, బలంగా, స్థిరంగా నాటుకున్న అభిప్రాయాలున్నాయి, వాటిని వదిలిపెట్టాలి. అది ప్రణిపాతం చేస్తే, మరంతా పోయిన తర్వాత ఇదంతా నేను వదిలిపెడితే నేనై ఉన్నది ఏంటండి గురువు గారు అని అడిగేందుకు శక్తి కలుగుతుంది, పరిప్రశ్న చేసే ఆలోచన కలుగుతుంది, మనసుకి ఆ బలం కలుగుతుంది. అప్పుడు గురువు గారు దయతో చెప్తే దాన్ని సేవించి, దాన్ని అనుభవంలోకి నువ్వు గ్రహించి అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి మొత్తం ఇంతటికీ ఇదంతా నేనే. వాటన్నిటికీ మొత్తం ఇన్ని రకాలుగా ఉన్నాయని కనిపించడానికి, రావడానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ బీజం నేనే అని నువ్వే విచారించి తెలుసుకో. పోనీ ఇక్కడికి అయిపోయిందా? కాలేదు. నీకు ఆ మహామాయ తొలగలేదనుకో, ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తే ఇంకా చూడ ఎంత మంచి, బాగా పెద్దగా ఊడలతో విస్తరించి, పైనంత ఊడలు, కిందంత వేర్లతో విస్తరించి, అది ఎంత పెరుగుతుందంటే బ్రహ్మాండం అంతా ఆవరించి, నేను అన్న బీజంలో నుంచి వచ్చిన విషయము ఎంత ఉంటుందో చూద్దాం. నేను అని ఉన్నావు కదా, ఇది బీజం. ఇందులో నుంచి ముందు నీళ్ళు వచ్చాయి అనుకో. నీళ్లు వస్తే ఉత్త నీళ్లతోటి ఆగిపోలేదు కదా. నీళ్లు పంచభూతంలో ఒకటైంది. పంచభూతాత్మకమైన విషయాల్లో, పంచభూతాల్లో ఒకటి నీళ్లు. ఆ పంచ స్థూల భూతాల్లో సూక్ష్మభూతము రసము, దాని రుచి ఉంది. నీళ్లు స్థూలంగా ఉన్నాయి, ఆ నీళ్ళకి రుచి ఒకటి ఉన్నది అంటే అయిపోయింది. రుచి చూసేవాడు కూడా తయారవుతాడు. రుచి చూడడం అన్న విషయం ఒకటి తయారవుతుంది. చూసావా ఎట్లా కొమ్మలు వేసుకొని ఆకులతో, పూలతో, కాయలతో, పిందెలతో, వాటితో తయారవుతుందో. పోనీ ఇంకో చూద్దాం. చంద్రుడు, సూర్యుడు అనుకో, ఇవి మళ్ళీ స్థూలంగా కనిపిస్తాయి నీకు. అదేంటి? ఈ నీళ్లు అపర కళ్ళకు కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్న ఈ రసము తెలియదు, ఇది సూక్ష్మంగా ఉంటుంది. ఈ నీళ్ళని ధరించి పట్టుకున్నది కదా. కాబట్టి అది నీళ్ళని తెలియడానికి కారణమై ఉన్నది, నీళ్లుగా ఉండడానికి అందులో రసము కారణమై ఉన్నది, అది పర. ఈ అపరాపర 2 నేను అన్న దాంట్లో నుంచే వచ్చాయి. శశి, చంద్రుడు, సూర్యుడు అని కనిపిస్తున్నాయి అనుకోండి, అందులో వెలుగుంది. వెలుగుంటే అయిపోయిందా? ఆ వెలుగును చూసేవాడని వాడు ఉంటాడు. చూడడం అన్న ఒక క్రియ ఉంటుంది. నీళ్లున్నాయి స్థూలంగా, అదొక పంచభూతాల్లో అదొకటి. అందులో రసము సూక్ష్మంగా ఉన్నది అని 2 ఉంటే, ఆ రెండిట్లలో నుంచి ఈ రసాన్ని ఆస్వాదన చేసేవాడు ఒకడు ఉంటాడు అని ఇంకొకటి తయారవుతాడు. ఈ నేనేమైంది? ఆ చూసేవాడు రూపాంతరం చెందింది, మళ్ళీ త్రిపుటైంది. రెండిట్లో నుంచి నీళ్లు అసలు ఒకటి ఉండేది, నీళ్లు ఆపహ అని నీళ్లు, ఆ ఒకటేమైంది? ఇప్పుడు నీళ్లు అందులో రసమని 2 అయింది. ఈ నీళ్లు రసమని 2 అయినాక, నీళ్లు ఉన్నాయి అందులో రసం ఉందా, రుచిని చూసేవాడు ఒకడు అని నేనే మళ్ళీ మారుతాను, 3 అవుతాను. ఆ 3 అయితే 36 అవుతాను. ఏదో చంద్రుడు ఉన్నాడు, ఏదో సూర్యుడు ఉన్నాడు, అందులో ప్రభలున్నాయి, వెలుగులున్నాయి. ఆ వెలుగులని అనుభవించేవాడు ఒకడున్నాడు అని మళ్ళీ ఇంకొక రూపం తయారవుతుంది. 2 ఉన్నాయి, 3ది అవుతుంది. సర్వ వేదాల్లో ప్రణవం అని సర్వ వేదాలను ముందుంటాయి.
ఇవి స్థూలంగా ఉంటాయి వేదాలు. అందులో ఓంకారము అని ఒకటి ఉందనుకోండి, అది శబ్దము, సూక్ష్మం. దీన్ని చదువుకునేవాడు, వినేవాడు, తెలుసుకునేవాడు అని రకరకాల రూపాలు అందులోంచి బయలుదేరుతాయి. ఇక్కడ ఖమ్ ఆకాశం ఉందని చెప్పాను, ఇది స్థూలం. ఆకాశం ఉంటే అయిపోయిందా? ఆకాశంలో శబ్దం. శబ్దం ఉంది అంటే దాన్ని వినేవాడు ఒకడు. వినేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, పోనీ వినేవాడు ఒకడు ఉంటే ఆ శబ్దాన్ని చేసేది ఏదైనా ఒకటి ఉండాలి, చేసేవాడు ఒకడు ఉండాలి. ఈ శబ్దం వినేవాడు ఉంటే వినడానికి ఒక ఉపకరణం చెవి అని ఉండాలి. ఆ చెవి అన్న ఒక ఉపకరణం ఉంటే వినడం అన్న ఒక ఇంద్రియం ఉండాలి, అది జ్ఞానం తెలుసుకునేందుకు. మళ్ళీ దాన్ని తెలుసుకునేవాడు ఒకడు. మాట్లాడడం అని అనుకోండి, ఇప్పుడు శబ్దం ఉంటే అయిపోలేదు. ఆకాశం ఉంటే శబ్దము, ఇక్కడ ఒక కమ్ము ఉంది. ఈ ఆకాశం ఉంటే దానికి ఒక శబ్దము, దాన్ని ఒక వినేవాడు, వినేవాడికి ఒక చెవులు, చెవులకు ఒక వినికిడి శక్తి, ఆ విన్నది అర్థం చేసుకునేందుకు ఒక మనసు, బుద్ధి, తెలుసుకోవడానికి మనసు, అర్థం చేసుకోవడం బుద్ధి. ఇక్కడికి అయిపోలేదు. మళ్ళీ ఈ శబ్దాన్ని చేసేవాడు ఒకడు ఉండాలి. మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి మాట్లాడడానికి మళ్ళీ నోరు ఒకటి ఉండాలి, ఉపకరణం. ఇంకా నోరుంటే అయిపోలేదు, మాట్లాడే శక్తి ఒకటి ఉండాలి. మాట్లాడే శక్తి ఒకటి ఉంటే అయిపోలేదు, మాట్లాడాలన్నా మాట వాక్కుగా బయటికి రావాలంటే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని మళ్ళీ అందులో 4 రకాలు ఉన్నాయి. వైఖరిగా మాట మళ్ళీ బయటికి రావాలంటే నోటి నిండా చాలా ఉండాలి, పళ్ళు, నాలుక, దవడలు, పెదవులు, అంగడి, ఇట్లాంటివన్నీ. ఒక్క కమ్ము ఉందంటే ఆ కమ్ములో నుంచి ఎన్ని బయటకు వచ్చాయో చూసారా? పోనీ ఋషులు, నరులు, నరుల్లో పౌరుషం కూడా నేనే, నరుడు నేనే, అహమే. నాలో నుంచి, బీజంలో నుంచే నడిపించేవాడు. నరుడు అంటే నడిపించేవాడు, నాయనం చేసేవాడు, నడిపించేవాడు. ఏం నడిపిస్తాడు వాడు? సంసార చక్రాన్ని నడిపిస్తాడు, వాడు జీవితాన్ని నడిపిస్తాడు, వాడు కారు నడిపిస్తాడు, వాడు ఏంటో ఆఫీస్ నడిపిస్తాడు, వాడు ఇల్లు నడిపిస్తుంటాడు, వాడు ఏంటో నడిపిస్తుంటాడు, వాడు పొద్దుస్తమానం. ఈ నడిపించే వాళ్ళందరూ ఉంటారు. ఈ నడిపిస్తున్న వాళ్ళందరిలో ఆ నడిపించడానికి ఒక పురం ఉండాలి, మళ్ళీ ఉపాధి శరీరం ఉండాలి. ఆ శరీరం ఉన్నది అంటే ఆ శరీరంలో ఉన్న ఆ పౌరుషం ఆ పురంలో, శరీరం అన్న పురంలో ఉండేందుకు ఒకటి ఉండాలి. ఎందుకంటే ఆ పురం దానంతట అదే నడవదు కదా, దానికి ఒక శక్తి ఉండాలి. అది ఆ శక్తి ఏమి? మళ్ళీ మహామాయ. ఆ పౌరుషము కూడా నేనే. నాలో నుంచే నడిచేవాడు, నడిచేవాడికి ఒక ఉపాధి, నడిచేవాడు, నడిపించేవాడు, వాడికి ఒక ఉపాధి. ఆ ఉపాధి ఉన్నదంటే నడిపించేందుకు రకరకాల ఇంద్రియాలు, వాటన్నిటికీ రకరకాలుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను, మళ్ళీ వాటికి శక్తులు. మళ్ళీ అందులో అసలాపురంలో ఉపాధిలో ఉండేవాడు ఒకడు, వీడి పేరు క్షేత్రజ్ఞుడు. వీడు నడిపిస్తూ ఉండడం కోసం ఒక ఉపాధి, అది క్షేత్రము. ఇంకెన్ని వచ్చాయో చూసారు? ఎందుకు? ఆకాశం ఉందంటే దానికి శబ్దము, శబ్దం ఉందంటే వినడానికి ఒక చెవి, చెవి ఉందంటే దానికి ఒక శరీరము, శరీరంలో ఉండడానికి ఒకడు, ఆ ఉన్న శరీరాన్ని నడిపించడానికి ఒకడు. ఏదో ఇక్కడ భూమి అని మొదలు పెట్టే కదా నేను. ఆ భూమిలో, పృథివిలో వాసన ఉంటుంది, వాసన, గంధం ఉన్నదంటే ఆ వాసనని చూసే లక్షణము. వాసన ఉందంటే ఎవడైనా ఒకడు చూడాలి, ఆ చూసేవాడు. వాడు చూడ్డానికి వాడికి ఒక ఉపకరణం ఉంటే వాడు చూస్తాడు. వాడు కాబట్టి ఒక ముక్కు కావాలి. ముక్కు దానంతట అది ఉండదు, దానికి ఒక మొత్తం శరీరం ఉంటే గానీ ముక్కు ఉంటుంది. ముక్కు ఉంటే దాని ముక్కుకు ఒక వాసన చూసే శక్తి, ఆ వాసన చూడడానికి ఒక మనసు, చూసింది అనలైజ్ చేయడానికి ఒక బుద్ధి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ బీజంలో నుంచి, ఆ చిన్న విత్తనంలో నుంచే ఏదో చిన్నగా మొలకొచ్చి, మొలకి 2 చిన్న చిన్న ఆకులు వచ్చి, ఆ ఆకులు కొంచెం పెద్దగా అయ్యేది, కొంచెం చిన్న చెట్టు అయ్యేది, తర్వాత అది మహామానయ్యే కొమ్మలు వేసుకొని, ఇంకా అది ఎట్లా పెరుగుతున్నదో చూస్తున్నారా? అదంతా అహం నేను అని నువ్వు విద్ధి తెలుసుకో. అక్కడ కూర్చొని ఆలోచించుకో. పోనీ అగ్ని ఉందనుకో, అందులో తేజస్సు ఉంటుంది. తేజస్సు ఉంది అంటే దాన్ని చూడ్డానికి కళ్ళు కావాలి, ఆ వెలుగుని. ఆ వెలుగుకు వేడి ఉంటుంది అగ్నికి, దాన్ని తెలుసుకోవడానికి చర్మం కావాలి. చర్మం ఉంది అంటే దానికి స్పర్శ కావాలి.
స్పర్శ తెలుసుకోవడానికి ఒక మనసు కావాలి. తెలుసుకున్న స్పర్శని అనలైజ్ చేసి ఇది దీని వల్ల కలిగింది అని తెలుసుకునేందుకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఉందంటే మళ్ళీ జ్ఞానం కావాలి. పోనీ సర్వభూతాలు ఉన్నాయి, మొత్తం ప్రాణులు. ఆ ప్రాణులు బతికి ఉండాలి కదా, ఆ జీవనం ఉండాలి, జీవం ఉండాలి. ప్రాణులు ఉంటే వాటికి జీవం ఉంటుంది, జీవం ఉంటే వాటికి జీవనం ఉండాలి, బ్రతికేందుకు మార్గం ఉండాలి, తినాలి, శరీరాన్ని మెయింటైన్ చేయాలి. వాటన్నిటిని నడిపించడం కోసమే ఈ నడిచేవాడు నరుడు వస్తాడు, నడిపించేవాడు. ఇంకా తప్పించే అవసరం ఉంటుంది అప్పుడప్పుడు. ఏదైనా కావాలని తప్పించడమో, వద్దు అని తప్పించడమో. కావాలని తప్పించడం ఉంటుంది, దాని గురించి వాడు తప్పించిపోతున్నాడని. లేదా ఇవి వద్దు అని ఇంద్రియాల్ని ఎండగట్టేయడం, అటువంటివన్నీ తపస్సులు. అదైనా ఇదైనా, ఆ తపస్సైనా ఈ తపస్సైనా, కావాలి కావాలి అన్న తాపత్రయాలతోటి ఉండే తాపమైనా సరే, ఆ విధమైన తపస్సైనా సరే తప్పించడం. లేదా ఇవన్నీ ఆపేస్తానన్న తపస్సైనా సరే, ఏదైనా సరే అది నేనే, అది కూడా నేనే. అది నాది కాదు, నేనే. నాది కాదు, నేనే. ఎందుకంటే నాకు వేరుగా ఇంకేమీ లేదు, అంతా నేనే. ఈ అస్మి అన్న విషయము, మొత్తం అహం అన్న విషయము చూసుకోకపోతే, నా వల్లే ఇవన్నీ వచ్చాయి అంటే అవి మళ్ళీ వేరుగా ఉన్నాయి అన్న ఆలోచన కలిగిందంటే మళ్ళీ దాన్ని ఎంత కూడగట్టడం కష్టమవుతుంది. ఇవన్నీ నా వల్లే, నాలో నుంచే, నా చేతే, నా గురించే, నా కోసమే కాదు, నేనే. ఈ బుద్ధి కలిగిన వాళ్ళలో బుద్ధి కలిగిన వాడు, బుద్ధి ఉంది అంటే బుద్ధి కలిగిన వాడు ఒకడు, బుద్ధి అని ఒకటి, దాన్ని తెలుసుకోవడం అని ఒకటి, తెలుసుకోవడం కోసం ఒక జ్ఞానం ఒకటి. ఆ బుద్ధి ఉండడానికి ఒక బుద్ధి కలిగిన వాడు అన్న ఒక రూపంతో ఉంటే, ఆ బుద్ధిని పట్టుకోవడానికి ఒక ఉపకరణం, దానికి స్థూలంగా మెదడు ఒకటి, సూక్ష్మంగా ఏదో తెలుసుకోగలిగిన బుద్ధి ఒకటి, అది ఉండడానికి ఒక ఉపాధి బుద్ధిమంతుడు అని ఒక శరీరంతో. అది తెలుసుకోవాలంటే వినడం వల్ల, చదవడం వల్ల, మాట్లాడడం వల్ల ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ దానికి ఇవన్నీ ఉపకరణాలు. ఆ బీజంలో నుంచి అనంతంగా అనంతంగా అంతు లేకుండా వస్తుంటాయి బయటికి. ఒకటి ఉన్నది అంటే తర్వాతవి రాకుండా ఆగడం ఉండదు. అయితే అవి వస్తే వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని దీని మీద మాత్రం నేను వీటన్నిటికీ బీజం, ఇవన్నిటికీ బీజం కాదు, ఇవన్నీ నేను అని మాటి మాటికి అటు పక్కకెళ్తున్న మనసుని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తూనే ఉండాలి. వెంట 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 వెంటనే తేజస్సు ఉన్నది, ఆ తేజస్సుని పట్టుకునే వాళ్ళు ఉంటారు. తేజస్సుని నిలబడం అన్నది ఒకటి ఉంటుంది. దేని వల్ల తేజస్సుని నిలబెట్టుకుంటున్నామని ఉంటుంది. అది తెలుసుకోవలసి ఉంటుంది. తెలుసుకోవడానికి ఉపకరణం ఉంటుంది. ఇంకివన్నీ బలం ఉంటుంది, బలం కలిగిన వాళ్ళు ఉంటారు. కోరికలుంటే రాగాలు, దేనితోటైనా అనురాగం అంటుకొని ఉండడము, రాగము అని ఒక అర్థము, అనురాగము బంధము. లేదా రాగము రజోగుణము. కోరిక ఉన్నది అంటే కావాలి అన్న రాగము, దానితో ఒక బంధము ఉంటుంది. కోరిక ఉన్నది అంటే ఆ కోరిక తీరడం కోసం రాగము రజోగుణము ఉంటుంది. ఈ కోరిక అది తీరాలన్న దాని మీద ఆకాంక్ష బంధంగా, తీర్చుకోవడం కోసం రజోగుణంగా. ఇవన్నీ లేకుండా ఊరికే బలం లాగా ఉందనుకోండి, ఆ బలం కూడా నేనే. ఆ బలం కలిగిన వాళ్ళను కూడా నేనే, బలాన్ని నేనే, ఆ బలం కలిగిన వాడిని నేనే. భూతాలున్నాయి, ప్రాణులు, వాటిలో ధర్మానికి అవిరుద్ధమైన కోరిక కూడా నేనే. ధర్మానికి అవిరుద్ధమైన కోరిక అంటే ధర్మానికి విరుద్ధమైన కోరిక కూడా ఒకటి ఉందా, అది నువ్వు కాదా అని మళ్ళీ అనుమానం వచ్చిందంటే మనసు పక్కకెళ్తుంది. ధర్మానికి విరుద్ధమైన కోరిక, ధర్మానికి అవిరుద్ధమైన కోరిక
అని ఇన్ని రకాలు ఉండవు. ధర్మమైన కోరిక, అధర్మమైన కోరిక అని ఉండవు. ఉన్నది ఒకటే ధర్మము, స్వధర్మము. అయితే స్వధర్మం ఏమి? నేనే అయి ఉన్నాను, నేనే అయి ఉన్నాను. అయితే ఈ ధర్మానికి కొంచెం తగ్గిన ధర్మము అధర్మము, పూర్తిగా ఉన్న ధర్మము. అధర్మం అని వేరుగా ఉండదు. ధర్మం తగ్గితే అధర్మంగా అది మాయగా బయటపడుతుంది. జ్ఞానం తగ్గితే అజ్ఞానంగా ఉంటుంది. అజ్ఞానం అని సపరేట్ గా వేరేగా ఏమి ఉండదు. జ్ఞానం తగ్గితే అజ్ఞానం. ఇక్కడ కోరికలు లేకుండా ఉన్న బలం అంటే కోరికలతో ఉన్న బలం ఏమైనా ఉంటుందా? కాదు. కోరికలు ఉన్నప్పుడు బలము, కోరికలు లేకపోయినప్పుడు బలము. కోరికలు లేని బలము జ్ఞానము, అది నేనే. అయితే కోరికలతో ఉన్న బలం నేనే అయి ఉన్న జ్ఞానమే కాక, కోరికలతో ఉన్నప్పుడు కూడా ఒకవేళ బలం ఉంటే అది కూడా నేనే. కోరికలు లేని జ్ఞానమన్న బలం కూడా నేనే. కోరికలతో ఉన్న అజ్ఞానమన్న విషయము నేనే. మళ్ళీ ఇక్కడ ఇన్ని చెప్తున్నారని కనిపించట్లేదు. నేను ఇంత దూరం వచ్చిన దాకా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తున్నానో చూడండి. ఇది ఈజీ విషయం కాదు. ఎందుకంటే మనకు అలవాటైపోయిన విషయంలో నుంచి పక్కకు వచ్చి ఆలోచించాలి. ఇవన్నీ వి నీడ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. కాబట్టి వేరేగా ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను. ప్రాణుల్లో ధర్మానికి విరుద్ధం కాని కోరిక అంటున్నాడు. ధర్మానికి విరుద్ధమైన కోరిక కూడా ఉంటుందా? అది నువ్వు కాకుండా ఉంటుందా? అది రెండోది వేరేది ఏదైనా ఉంటే నువ్వు ఇక్కడ చెప్పిన విషయం అబద్ధం కాదా? నేను కాక వేరేది కొంచెం కూడా లేదని చెప్పి ధర్మానికి విరుద్ధం కానిది అటువంటి కోరిక ఏమైనా ఉంటే నేను అంటే, ధర్మానికి విరుద్ధమైన కోరిక నేను కాదు అంటే, ధర్మానికి విరుద్ధమైన కోరికలు ఉన్నాయి, ధర్మానికి విరుద్ధంగా ఉండడం అన్న విషయం ఒకటి ఉన్నది, ధర్మం కానిది అధర్మం కూడా ఇంకోటి ఉంది. అవన్నీ నేను కాదు అంటే ఇక్కడ నాకు వేరుగా ఏది లేదన్న విషయం అబద్ధమవుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ధర్మం ఒకటి ఉంది కదా, ధర్మము కొంచెం తగ్గింది అని అనిపించడము మాయ. ఆ మాయ నేనే. ధర్మము అని అనిపించిందంటే, మొత్తము ధర్మము అని అనిపించిందంటే అది కూడా మాయే, అది కూడా నేనే. ధర్మము అధర్మము అని అనిపించకపోవడం కాదు. ధర్మాధర్మాలు భావాలుగా ఉన్నాయి లేవు అని అనిపించడం అంతా మహామాయ, అది కూడా నేనే అయి ఉన్నాను. నీకు ఈ రకంగా వేరుగా అనిపించింది, ఉన్నది అని అనిపించింది, లేదు అని అనిపించింది అంటే నువ్వు ఆ అనిపించిన ధర్మము, ఉన్నది అని అనిపించిన ధర్మము, లేదు అని అనిపించిన ధర్మము, విరుద్ధం అనిపించిన ధర్మము, అవిరుద్ధం అనిపించిన ధర్మము, కోరికలు అని అనిపించాయి, కోరికలు అని అనిపించలేదు, కోరికలు ఉన్నాయి, కోరికలు లేవు కాదు. ఇవన్నీ కాదు విషయము. నువ్వు ఫోకస్ చేయవలసింది దేని మీద? అహం అస్మి, నేనై ఉన్నానన్న దాని మీద ఫోకస్ చేయి. ఎందుకు అంటే అనిపించింది అనిపించలేదన్నది దేనితోటి అనిపించింది నీకు? ధర్మము అధర్మము విరుద్ధము కాదు. కోరిక, ధర్మబద్ధమైన కోరిక, ధర్మానికి విరుద్ధమైన కోరిక అనివన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి? ఆ తెలుసుకోవడం అన్న జ్ఞానము ఎవరై ఉన్నారు? ఎవరికి ఎవరు తెలుసుకుంటున్నారు? అది అహమస్మి, అది నేను అని తెలుసుకో. నువ్వు వీటి మీద పడకు. ఇవన్నీ వీటి మీద అక్కర్లేని విషయాల మీద నువ్వు ఫోకస్ చేయకు. ఇవన్నీ కాంప్లికేషన్స్ మీద, కాంట్రవర్సీస్ మీద ఏమంటారు, ఒకదాంతో ఒకటి పరస్పర విరుద్ధమైన విషయాలు. ధర్మం ఉంది అంటే అధర్మము, విరుద్ధం అంటే అవిరుద్ధము, కామం ఉంది అంటే అది కూడా ఏదో కామ వివర్జితము, కామంతో కూడి ఉండడము. బలం ఉన్నది అంటే ఆ బలం కూడా కోరికతో ఉండడం, కోరికతో లేకపోవడం అన్న కాంప్లికేషన్స్ అన్ని కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటున్నది ఎవరు? సాక్షిగా. వాడు అహమస్మి, నేను అన్న విషయం మీద నువ్వు ఫోకస్ చేయి.
మిగిలిన మధ్యలో ఎన్ని సామాన్లైనా ఉండొచ్చు. వాటన్నిటి మీద నువ్వు ఫోకస్ చేస్తే, ఇన్ని ఉన్నాయని నీకు అనిపిస్తే, వాటి గోలలో నువ్వెవరో తెలుసుకోకుండా పోతావు. ఈ నువ్వెవరో తెలుసుకోకుండా పోవడమే మహామాయ. అదంతా ఇదిగో ఇక్కడి నుంచి అప్సు దగ్గర నుంచి కామహ వరకు నేను చెప్పాను. ఇదంతా అపరాపరా ప్రకృతిగా ఉంటాయి నావే అని చెప్పాను నేను. ఇది మొత్తం మహామాయ. ఇక్కడి నుంచి అప్సు దగ్గర నుంచి కామహ వరకు మధ్యలో ఇంకేమున్నాయో నువ్వు పెంచుకుంటూ చెప్పుకున్నావు కదా ఇప్పటిదాకా. నీళ్లున్నాయి, నీళ్లలో రసం ఉంది అంటే చూసేవాడు రసాన్ని రుచి చూసేవాడు ఉంటాడు. రుచి చూడడం దానికి ఒక ఉపకరణం కావాలి. నోరున్నదంటే నోటికి రుచి చూసే శక్తి కావాలి. ఇవన్నీ అనుకున్నావు కదా. ఇవన్నీగా ఉన్నాయి, అయ్యో లేవు, అయ్యో ఉన్నాయి, ఆహా ఉన్నాయి, ఆహా లేవని ఏవి నువ్వు అనుకుంటున్నావో మంచికో చెడుకో, ఆ ఉన్నాయి అనిపించడం లేవనిపించడం ఇదంతా మహామాయ. అసలు ఉన్నదేంటి? నువ్వు, నేనున్నాను, నేను. అదొక్కటే వాస్తవం, అదొక్కటే యథార్థం, అదొక్కటే పరార్థం, అదొక్కటే పరమార్థము. మిగిలినవన్నీ ఈ బీజంలో నుంచి అనంతంగా వ్యాపించి విస్తరించిన ఆ జగత్ బ్రహ్మాండం అన్న చెట్టు. ఇది బలమున్నది. బలవంతుల్లో కామము రాగము లేని బలం నేనే అని నేను చెప్తాను. ఈ మొత్తం ఒక బలమున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో బలమున్నది. ఆ బలం కూడా కోరికలు ఏదో రాగాలు లేకుండా ఉన్నది. అంటే కొన్ని బలాలు ఉన్నాయి, అందులో కోరికలు రాగాలు కూడా ఉన్నాయి. అటువంటి బలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారని ఇంత నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇక్కడ. ఇవన్నీ బలం ఉన్నదా లేదా అని తెలుసుకుంటున్న వాడెవడు సాక్షిగా? అది నువ్వు. నీ వల్లే నువ్వు ఆ తెలుసుకుంటూ ఉండడం, ఉన్నాయి అనుకుంటూ ఉండడం, లేవు అనుకుంటూ ఉండడం, నువ్వు నీ భావన వల్లే ఆ భావాలు ఉన్నాయి లేవు అని అనిపిస్తుంటాయి. అవన్నీ నీ వల్లే మహామాయ. ఈ మహామాయ కూడా నీదే, నువ్వే అయి ఉన్నావు. ఈ విషయం అర్థం చేసుకో. అట్లా అర్థం చేసుకుంటేనే అహం బ్రహ్మ తెలుస్తుంది. లేకపోతే ఇవన్నీ ఉన్నాయని నీకు అనిపించిందంటే ముక్కలుగా చూస్తున్నావు నువ్వు. ముక్కలుగా ఏ విషయం నువ్వు ముక్కలుగా విషయాన్ని చూస్తే అనంతమైన విషయాన్ని అర్థం చేసుకోలేవు. అది అనంతంగా పెరుగుతూనే ఉంటున్నది. అనంతంగా కానిదేమున్నది? ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నీళ్లున్నాయంటే రసం ఉన్నదంటే రసానికి చూసేవాడు ఉండాలి, తెలుసుకునేవాడు ఉండాలి. వాడు ఉన్నాడంటే వాడికో నోరు ఉండాలి, నోరు ఉన్నదంటే తెలుసుకునే గుణం ఉండాలి. ఉన్నది ఆ శక్తి ఉన్నది అంటే వాడికి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్ విషయాలు. ఇవన్నీ అనంతంగా ఉంటాయి. నువ్వు ఉన్నాయి అనుకుంటే పెరుగుతూ ఉంటాయి, నువ్వు లేవనుకుంటే అన్ని మళ్ళీ బీజంలోకి వచ్చి నీలోకి వచ్చి కూర్చుంటాయి. అయితే అవి ఉన్నాయి లేవంటే అవి ఉంటే ఉన్నాయి, పోతే పోయాయి. అవన్నీ ఉన్నాయా లేవా అని తెలుసుకుంటున్నా నువ్వు మాత్రం ఉన్నావు కదా. దాని మీద ఫోకస్ చేయి నువ్వు. అప్పుడే నీకు అహం బ్రహ్మ అంటే ఏంటో అర్థమవుతుంది. సరే, దీన్ని ఇంకో రకంగా చెప్తా పట్టు. అహం బ్రహ్మ అస్మి అర్థమైంది కదా. ఇదంతా బ్రహ్మాండము, అదంతా నువ్వే అయి ఉన్నావు. అహం బ్రహ్మ అస్మి ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకో రకంగా చెప్తా పట్టు. సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మత్తహ నా వల్లే అని కూడా నువ్వు తెలుసుకో అంటాడు. మళ్ళీ కాంప్లికేషన్. ఇక్కడ దాకా కష్టపడి ఇవన్నీ ఉంటే ఉన్నాయిలే అండి గురుగారు, కానీ ఇవన్నీ నేనే కదా అని కొంచెంగా అర్థమవుతున్నట్టే అనిపిస్తే వెంటనే మళ్ళీ ఇట్లా చెప్తాడు. ఎందుకంటే అది మహామాయ. వీడెంత స్థిరంగా ఆ నేను అన్న ఆ భావనలో, వాడు ఆత్మ భావనలో ఎంత వాడు స్థిరంగా నిలదొక్కుని ఉన్నాడో చూద్దాం పట్టని. అదే విధంగా ప్రయత్నం సగం చేస్తారు, సగం ఉన్న విషయం చెప్తారు. ఉన్నాయని కనిపించడం నీ వల్లే, లేవని అనిపించడం నీ వల్లే. కనిపించడం అపరా, అనిపించడం పరా. కనిపించడం అనిపించడంతో సంబంధం లేదు, ఉన్నది నువ్వే. ఆ విషయం ఎంతవరకు పట్టుబడిందో చూద్దామని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. రాజసిక, సాత్విక, తామసిక భావాలు ఏవైతే నీకు ఉన్నాయనిపిస్తున్నాయో అవన్నీ నీ వల్లే వస్తున్నాయి. అయితే నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. నేను వాటిలో లేనన్నప్పుడు, అవి నా వశంలో ఉన్నాయి, నేను వాటి వశంలో లేను. ఎందుకు? నేను వాటి వశంలో ఉంటే అవి బ్రహ్మ అవుతుంది, నేను దాని ఆభాస అవుతాను, నేను దాని నుంచి వచ్చిన దాన్ని అవుతాను. అప్పుడు నేను కూడా అందులోనే ఉంటాను. అది ఉన్నదంతా ఒకటే, ఎట్లయినా ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా. మా
ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరు అంత దూరం లాగా ఇక్కడ నేను వాటిలో లేని అవి నాలో లేవు అని చెప్పుకో, అది కూడా కరెక్టే. నేను వాటిలో ఉన్నాను అవి నాలో ఉన్నాయని చెప్పుకోపోను, అది కూడా కరెక్టే. ఎందుకంటే వేరేగా లేవు. లేదా నేను వాటి వశంలో లేను, అవి నా వశంలో ఉన్నాయి అనుకోపోని, అది కరెక్టే. లేదా నేను వాటి వశంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నప్పుడు, వాటి వశంలో నువ్వు ఉన్నప్పుడు అవి తెలుసుకుంటుంటాయి. నువ్వు వాటి వశంలో ఉన్నావంటే అవి తెలుసుకుంటుంటాయి. అప్పుడు అది నువ్వు అయి ఉండాలి. నువ్వు తెలుసుకున్నావంటే ఉన్నదంతా ఒకటే తెలుసుకునే పదార్థము. అవి నా వశంలో ఉన్నాయని నీకు తెలుస్తున్నది, అవి నా వశంలో లేవు అని నీకు తెలుస్తున్నాయి. పోనీ వాటి వశంలో నేను ఉన్నానని తెలుస్తుంది. పోనీ ఏదైనా సరే తెలుసుకునేది నువ్వైతే అన్ని నువ్వే అయి ఉన్నావు, ఇంకంతే విషయము. దాన్ని నువ్వు అన్ని కాంబినేషన్స్ పర్మిటేషన్స్ లో ట్రై చేసుకో, కానీ తెలుసుకునే పదార్థం ఏదున్నదో అది అహం, అదే అనంతం అఖండం, అది ఒకటి. అది తెలుసుకుంటున్న విషయాలు, భావిస్తున్న విషయాలు, చూస్తున్నవి, చూస్తున్నాను అనుకుంటున్నవి, అవన్నీ ఆ బీజంలో నుంచే వచ్చే మహావృక్షంలాగా. ఈ విషయాన్ని మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనము మిగిలినవన్నీ ఇక్కడ మధ్యలో ఉన్నాయి. అహమస్మి మాత్రం సత్యము, అహమస్మి మాత్రము సత్యము, మార్పు లేనిది. మధ్యలో నీళ్లుగా, నిప్పులుగా, ఆకాశంగా, వాక్కులుగా, శబ్దాలుగా, మనుషులుగా, బుద్ధిమంతులుగా, ధర్మానికి విరుద్ధంగా, ధర్మంతో కూడి ఉన్నవి, బలంతో ఉన్న కామాలు, కామాలతో ఉన్న బలాలు, ఇన్ని రకాలుగా మారాయన్ని. మారకుండా ఉన్నదేంటి? అహము అస్మి మాత్రం మారలేదు. అహము అస్మి మాత్రం మారలేదు. మధ్యలో ఏమైనా మారనివ్వండి, ఆ మారుతున్నవన్నీ, మార్పులతో ఉన్నవన్నీ అసత్ పదార్థాలు. అవన్నీ పరాపర ప్రకృతులతో కూడిన మాయ. మారకుండా ఉన్నది అహమస్మి, అది మాత్రం సత్. దాన్ని మాత్రం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏమైనా కానీ ఆ ఆలోచన నుంచి మాత్రం పక్కకి జరగడానికి వీల్లేదు. ఆత్మజ్ఞానం కావాలనుకున్న యోగులు. సరే, ఇప్పుడు ఈ 3 గుణాలతో కూడి ఉన్న ఈ భావాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ మొత్తం జగత్తంతా మోహితమై, మోహానికి గురై మాయలో పడి, నేను వీటికి అన్నిటికీ పరంగా ఉన్నాను అని తెలుసుకోలేడు వాడు. వాడు ఎందుకు ఇంత చెప్పుకుంటే కూడా, నేను ఇంతసేపటి నుంచి చెప్తున్నాను, ఇంతసేపటి నుంచి నేను చెప్పినా కూడా ఆ భావనే కలగట్లేదు. విన్నట్టే ఉంటుంది, అర్థమైనట్టే అనిపిస్తుంది, మాటలు తెలుస్తున్నాయి శబ్దాలకి, కానీ ఆ శబ్దాలకి అర్థాలు తప్ప దాన్ని దాటి అది అనుభూతిగా తెలియట్లేదు. ఎందుకు అంటే అది మహామాయ. ఎందుకు? ఈ 3 గుణాలతో కూడి ఉన్న మహామాయ చేత ఈ మొత్తం జగత్తంతా సమ్మోహానికి గురవడం వల్ల వీటికి పరంగా ఉన్నది నేనన్న విషయం తెలుసుకోలేకుండా ఉన్నాము. ఈ కారణానికే ఆ అనుభూతి రావట్లేదు, ఆ అభిజ్ఞానం కలవట్లేదు, ఆ గుర్తు రావట్లేదు. అభిజ్ఞానం అంటే గుర్తు, అది గుర్తుకు రావట్లేదు కాబట్టే ఆ అనుభూతి కలగట్లేదు. ఎందుకు గుర్తు రావట్లేదు అంటే 2 కారణాలు. గుణమయమైన దైవికమైన మహామాయ. గుణమయము, దైవికము 2 విషయాలతో ఉన్నది ఈ మహామాయ. త్రిగుణాత్మకమైన ప్రకృతిగా ఉంటుంది, దైవికమైన ప్రారబ్ధంగా కర్మలు చేయిస్తుంటుంది. దైవీ అంటే ప్రారబ్ధము, ఆ ప్రారబ్ధ కర్మలుగా ఉంటుంది, గుణాలతో ఆ కర్మల్ని చేయిస్తుంటుంది. ఈ గోలలో ఉన్నామంటే ఆ మోహానికి గురి అయ్యి ఈ జగత్తంతా ఉంది అనుకుంటాము. అహమాస్మి వదిలిపెట్టి అప్సు నుంచి కామం వరకు అన్నీ ఉన్నాయి అనుకుంటాము. అహమాస్మి మాత్రం వదిలిపెట్టి అప్సు నుంచి కామం వరకు మధ్యలో ఉన్నవన్నీ ఉన్నాయి అనుకుంటాము. అవన్నీ వేరుగా ఉన్నాయి. ఉన్నవనుకోవడం ఒకటి,
అవన్నీ నాకు వేరుగా ఉన్నాయి అనుకోవడం ఒకటి, అది మహామాయ. ఎందుకు? ఈ గుణాలుంటాయి, గుణాలు మార్పులతో ఉన్న గుణాలుంటాయి. పనులు చేయాలి, నిద్రపోవాలి, చదువుకోవాలి అని ఏదో కర్మలుంటాయి. ఆ ప్రారబ్ధ కర్మలు, ఈ గుణాలు కలిసి ఆ మాయ అన్న వలను పన్ని పిట్టల్లాగా అందులో బంధిస్తాయి. బయటపడడానికి మార్గమే దొరకదు, మోక్షానికి అవకాశమే లేదని అనిపిస్తుంది. అసలు గుర్తురాదు, బయటపడాలన్న ఉద్దేశం కూడా కలగదు. ఆ విధంగా ఆ మాయ చేత వాడి జ్ఞానము అపహరించబడి ఉన్నది. అజ్ఞానంలో ఉన్నాడు వాడు. మహామాయ చేత మోహితుడై వాడ అజ్ఞానంలో ఉన్నాడు. దానివల్ల ఆసురీ భావాలన్నీ వస్తాయి వాడికి. ఎందుకు? స్వయం ప్రకాశం కలిగినవే సురలు. స్వయం ప్రకాశకత్వం అన్న లక్షణం పోయి దేనివల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, నా వల్లే అంతా ప్రకాశిస్తుంది అన్న ఆత్మజ్ఞానం పోయి, స్వస్వరూప జ్ఞానం పోయి, ఆ జ్ఞానము ఈ మాయ చేత అపహరించబడి ఈ ఆసురీ భావము, స్వయంగా ప్రకాశించని భావము, దేనివల్ల ఇదంతా ఉన్నది అన్న భావము ఆశ్రయించి వాడు దుష్కృతులు చేస్తాడు, కర్మలు చేస్తాడు, తక్కువ రకం కర్మలు చేస్తాడు. ఆత్మజ్ఞానాన్ని సాధించి వాడేమయ్యాడో, వాడేంటో తెలుసుకుంటే వాడికి కర్మలు లేవు. అసలు నేను అయి ఉన్నాను, అహం అస్మి అన్న పదార్థానికి అసలు కర్మలు లేవు. దానికి అది ఏది చెయ్యదు. అది దానికి ఉండడం, ఉండకపోవడం, పుట్టడం, చచ్చిపోవడం లాంటి పనులతో సహా, చంపడం, చావడం దగ్గర నుంచి ఏ పనులు దానికి లేవు. అది ఊరికనే ఉంటుందంటే, ఉండడం అంటే ఉంటే ఉంటుంది, ఉండడం అంటే లేకపోవడం అని ఇంకోటి ఉంటుంది. దానికి అటువంటి ద్వంద్వాలు కూడా లేవు. అది ఇంకా అది అటువంటిది చెప్పడానికి వీళ్ళని ఒక అనిర్వచనీయమైన పదార్థం, అది బ్రహ్మ పదార్థం. ఇప్పుడు ఆ విషయము వీడు మర్చిపోయి, ఆ జ్ఞానం ఈ మాయ వల్ల పోగొట్టుకొని వాడు స్వయంగా ప్రకాశిస్తున్న స్వయం జ్యోతి అంటే వాడు మర్చిపోయి, వాడికి తెలియక ఆ పిచ్చి భావాలన్నిటిని పెట్టుకొని ఏవో కర్మలు అనుకుంటూ, కర్మలు ఉన్నాయనుకుంటూ పైగా తిరుగుతాడు వాడు. తక్కువ రకం కర్మలన్నీ చేస్తాడు. కర్మలు లేని వాడు కర్మలు ఉన్నాయనుకొని చేయడమే దుష్కర్మలు. అవే తక్కువ రకం. తక్కువ రకం కర్మలు అవన్నీ చేసుకుంటూ ఉంటాడు వాడు. మూర్ఖుడు. ఎందుకు? మహామాయలో జ్ఞానాన్ని పోగొట్టుకున్న అజ్ఞాని వాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడు చెప్పినా వినడు, నీ కర్మలు లేవురా, నువ్వు ఈ స్వయం ప్రకాశకత్వం అన్న లక్షణం లేని ఆసురమైన భావం కాదురా, నువ్వు స్వయం జ్యోతివిరా అన్నవాడు వినడు, మూర్ఖుడు. ఎందుకు? వాడికి ఆ జ్ఞానం పోయింది. ఎందుకు? వాడు మాయలో ఉన్నాడు. ఎందుకు? ఈ గుణమయమైన ప్రారబ్ధ కర్మల్లో వాడు తగులుకున్నాడు. వాడు నరాధముడు, అధమమైన నరుడు. ఎందుకు? నరుడు అన్నప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా చూసాము, నడిపించేవాడు. మొత్తం ఈ జగత్తును, వాడి శరీర యాత్రను, వాడి జీవితాన్ని, వాడి సంసారాన్ని, వాడి మొత్తాన్ని వాడు నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టే వాడి పేరు నరుడు. కానీ ఆ విషయం వాడు గుర్తురాదు. వాడు గుర్తురాదు కాబట్టి, మూర్ఖుడు చెప్పినా వినడు కాబట్టి, కర్మలేవో ఉన్నాయి అనుకుంటూ చేస్తాడు. కర్మలు లేని పదార్థం నువ్వు అని వాడు మర్చిపోయాడు. కాబట్టి ఈ ఆసురీ భావంతో ఉన్నాడు కాబట్టి వాడేం చేస్తాడు? అధమం వైపుకు, అధో ముఖంగా వాడు కింది వైపుకి ప్రయాణం చేస్తున్నాడు, నడుస్తున్నాడు. వాడు నడవచ్చు, వాడు నరుడు. ఆ నడిచేవాడు ఎటువైపుకి నడుస్తున్నాడు? కింది వైపుకి నడుస్తున్నాడు. వాడు పైకి, వాడు ఊర్ధ్వం వైపుకి నడవడు. వాడు మర్చిపోయాడు, మూర్ఖుడు. అందుకని వాడు మాయ చేత అపహృత జ్ఞానుడై వాడు ఆసురీ భావాన్ని పట్టుకొని వాడు పిచ్చి పనులన్నీ, కర్మలన్నీ చేసుకుంటూ, ఈ కర్మలన్నీ నావే అనుకుంటూ, నా వల్లే జరుగుతున్నాయి అనుకుంటూ ఆ మూర్ఖత్వంతో కిందికి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు నేను అని వాడి వైపుకి వాడు వెళ్ళడు. నేనెవరు అని ఆలోచించుకుందామని వాడు కూర్చోడు. వాడికి అందుకని ఆత్మజ్ఞానం వైపుకి ఆలోచన సాగదు. వాడి నడకంతా కిందికి ఉంటుంది అని ఆయన మాయ చేత జ్ఞానం పోగొట్టుకున్న ఆశ్రీ లక్షణాలతోటి ఉన్న పిచ్చి పనులన్నీ చేసుకుంటూ తిరుగుతున్న మూర్ఖుడు కిందికి వెళ్ళిపోతున్నాడు. వాడి గురించి పట్టించుకోడు అని మొత్తం ఒక లైన్లో చెప్పారు. ఒకవేళ
ఎవడైతే నేను అని లోపలికి వెళ్తూ ఉంటాడో వాడిని వాడు పొందుతాడో, ప్రపత్తి చేసుకుంటాడో, ప్రపదం అంటే వాడి వైపుకి వెళ్ళడం, నడుస్తాడో, ఈ నడిచేది కిందికి నడవడము, కర్మల వైపుకి నడవడము అటువంటిది కాదు. వాడి వైపుకి వాడు నడిస్తే వాడు ఈ మాయను దాటాడు, అంతే కదా విషయం. ఈ మాయను దాటాడు. ఇటు సైడ్ చూసుకుంటే ఇవన్నీ అప్స నుంచి కామం వరకు ఉన్నాయి అనుకుంటే ఇటు పోతే వాడు ఇక్కడిక్కడ ఉంటే కిందికి వెళ్తుంటాడు. ఇక్కడి నుంచి అప్స నుంచి కామం కాదు, అహానికి అనుకుని వాడు అహం వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ మాయ ఎక్కడుంది, దాటిపోయాడు కదా వాడు. ఇవన్నీ నీళ్లున్నాయి, నేను తాగుతున్నాను, అందులో రుచి ఉంది, నేను చూస్తున్నాను, ఇవన్నీ అయి ఉన్నాను. కోరికలు ఉన్నాయి, ఆ కామాలన్నీ నేనే, ఆ కోరికలతో ఉన్నవాడిని అని వీటితోటి కాదు, వీటన్నిటిని దాటుకుంటూ వాడు అహం దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది ఎక్కడుంది మాయ? అప్పుడు పరాపరగా ఉన్న ఈ మొత్తం బ్రహ్మాండం అంతా, జగత్తంతా ఎక్కడుంది? లేదు, పోయింది. దీన్నంతా దాటుకుంటూ వాడు అస్మి నుంచి ఈ పిచ్చివన్నిటితోటి వాడు కూడుకుని కూర్చొని ఇవన్నీ నేను అస్మి, మీనా అస్మి అయి ఉన్నాను, నేను ఈ భగవద్గీతని చదివి చెప్తూ ఉన్నాను అని వీటితోటి అస్మిత కాదు వాడికి. ఈ అస్మితాలతోటి వాడు రకరకాల రాగాలు, ద్వేషాలు పెట్టుకొని అందులో బాగా కూరుకుని ఉన్నాడు. ఇంకా వీడికి యోగం పడితే గాని వాడు బాగుపడడు అని మన పతంజలి మహర్షి అందులో క్లియర్ గా చెప్పారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం అని 5 క్లేశాలున్నాయి పోనీకని చెప్పారు ఆయన. ఈ అస్మిత ఉన్నది అంటే ఇక రాగద్వేషాలన్నీ బయలుదేరుతాయి. అయితే వీటిని కాకుండా రాగద్వేష అభినివేశాలు కాదు, ఈ అస్మిత నుంచి అవిద్యను దాటుకుంటూ అహానికి వెళ్ళిపోవాలి. దాని పేరు అస్మి నుంచి అహం. డైరెక్ట్ బీలైన్ వేసి డైరెక్ట్ పాత్ పెట్టుకుంటే మార్గము, మధ్యలోవన్నీ నేనేలే, కానీ ఇవన్నీ నేనే అనుకుంటూ వాడు కలుపుకుంటూ ఇక్కడికి వెళ్ళిపోతే దాని పేరు ఈ మాయను దాటడము. అట్లా లేదు అంటే ఇంక వీటితోటి ఉంటే ఇక్కడ ఉంటాం, అహం ఎక్కడుందో అదే తెలియని కూడా తెలీదు. ఎందుకంటే వాడు మాయ చేత అపహరించబడ్డ జ్ఞానంతో ఆ స్త్రీ లక్షణాలతో ఉండి దుష్కృతులు చేసుకుంటూ ఉన్న మూర్ఖుడు, అనారాధముడు, వాడిని వాడు పట్టించుకోడు, వాడు ఆ మాయలోనే ఉంటాడు. దాన్ని ఒకవేళ కామం నుంచి అప్సదాకి వెళ్ళిపోతే వాడు ఇవన్నీ పట్టించుకోకుండా అస్మి నుంచి అహం వరకు వాడు వెళ్ళిపోతే డైరెక్ట్ గా లైన్ వేసుకొని వాడు ఆ మాయను దాటుతాడు, ఇంక వేరే మార్గం లేదని చెప్పారు ఆయన. ఆ తర్వాత చూద్దాము. ఇందులో కూడా మాయని తరించే వాళ్ళు తరించవచ్చు జ్ఞానంతో. ఎవరు, ఎటువంటి వాళ్ళు జ్ఞానులు, ఎన్ని రకాలు అని చెప్తున్నారు. జ్ఞానులు కూడా ప్రతివాడు జ్ఞాని కాదు, ప్రతివాడు జ్ఞాని కాదు. చదువుకున్నవాడు ప్రతివాడు జ్ఞానిగాడు, శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు పండితుడంతా జ్ఞానిగాడు. ఉంటారు, ఆర్తులు ఉంటారు, ఏడుస్తుంటారు, జిజ్ఞాసులు తెలుసుకుందామంటారు, అర్ధార్థులు కోరికలతో ఉంటారు, జ్ఞానులు ఉంటారు, పుస్తకాల పరిజ్ఞానం కలిగిన జ్ఞానులు ఉంటారు. వీళ్ళందరూ పుణ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కాదు జ్ఞానులు. ఈ మాయని దాటే జ్ఞానం ఎటువంటి జ్ఞానము? నిత్యము ఈ అహం అన్న పదార్థంతోటే కూడి ఉండాలి. ఉన్నది అది ఒక్కటే అన్న ఏకం, ఒక్కటే విషయం మీద ఆసక్తి ఉండాలి. ఆ ఏక భక్తి, ఆ ఏకం అంతా ఉన్నది ఒకటే. ఇది ఇవన్నీ కాదు, కానీ అహము, ఈ అస్మి నుంచి నేను ఇది అహం అని అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను అని ఆ ఒక్క విషయం మీద వాడికి భక్తి, ఆసక్తి ఉండాలి. నిత్యము దాంతోటే కూడి ఉండాలి. ఎవరెంత చెప్పినా పక్కకు జరగకుండా వాడి మనసు, బుద్ధి అక్కడ స్థిరంగా నిలబడి ఉండాలి. అటువంటి జ్ఞాని వేరుగా ఉంటాడు, వాడో రకంగా ఉంటాడు వాడు. వీళ్ళందరిలో ఈ గ్రూప్ లో ఉన్న జ్ఞాని కాదు, ఈ జ్ఞాని సపరేట్ గా ఉంటాడు. వాడు ఇంకా అత్యర్థంగా నేను అని ఇంకా దాని మీదే స్నేహము. స్నేహం అంటే జిడ్డులాగా నేను అన్న ఒక్క విషయాన్నే పట్టుకొని కూర్చుంటాడు వాడు. వాడు ఈ నేను అన్న దాన్ని పట్టుకొని కూర్చోవడం కాదు, నేను దాన్ని పట్టుకోవడం కూర్చోవడం కాదు. అహం ప్రియ, మమ ప్రియ లేదు, అహం మమ లేదు, నేను నాది అని లేదు. ఆయన ఎన్ని పద్యాలు రాసి ఎన్ని రకాలుగా చెప్పినా ఇదిగో అహం ప్రియ, మమ ప్రియ కాదు. అహం లేదు, మమ లేదు. ప్రియమన్నా ఒక్క
ఒక్క ఆనందం ఒక్కటే ఉన్నది, అఖండ ఆనంద స్వరూపం అహం అయి ఉన్నది అన్న ఆలోచన నుంచి ఎంత ఎవ్వరు చెప్పినా సరే పక్కకు తొలగేదలేదు. అటువంటి ఏక భక్తితోటి ఎవడైనా కూర్చుంటే నిత్యము యుక్తుడై వాడికి ఈ మాయను దాటే శక్తి కలుగుతుంది. మాయను వాడు దాటొచ్చు, లేకపోతే మాత్రం కష్టం. అందరూ ఉదారులే, అందరూ జ్ఞానులే, కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడే నేను అన్న మతంతో ఆలోచనతోటి వాడిని వాడు తెలుసుకోగలడు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు జ్ఞాని. మిగిలిన వాళ్ళందరూ జ్ఞానాలన్నీ మాయ చేత అపహరించబడి ఈ సామాన్లన్నీ కావాలన్న కోరికలతోటి, కామాలతోటి, రాగాలతోటి ఆ బలాలు, తేజస్సులు, బుద్ధులు అనుకుంటూ, తపస్సులు అనుకుంటూ జీవనాలు గడుపుతుంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఆ మాయలోనే. వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళ గురించి కాదు, కానీ ఆత్మ ఏవా నాకు కావాల్సింది అని కూర్చునే జ్ఞాని, ఏక భక్తితోటి నిత్య యుక్తుడై కూర్చున్నవాడు ఆ ప్రియం అంటే ఏంటో, ఆనంద స్వరూపం అంటే ఏంటో తెలుసుకుంటాడు. అటువంటి జ్ఞానవంతుడు ఎన్నో జన్మలకు, ఆ జన్మల యొక్క అంతు దగ్గరకు వచ్చినప్పుడు, ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి దగ్గరకు వచ్చినప్పుడు అంతా ఉన్నది వాసుదేవమే అన్న ఒక అనుత్తమమైన, ఇంకా దీన్ని మించిన ఉత్తమమైన గతి లేదు, అది నేను అన్న గతి అని ఆ మార్గాన్ని పట్టుకుంటాడు. నేను అన్నిటికన్నా ఉత్తమమైన, దీన్ని మించినది ఇంకా లేదు. అది కూడా అది యాక్చువల్గా చెప్పడం కూడా కష్టము. అనుత్తమం అంటే దీన్ని మించిన ఉత్తమమైనది ఇంకా లేదు అని చెప్పాలి. దీన్ని మించినది ఇంకోటి ఉన్నది అంటే, ఇంకొకటి అని రెండోది బయలుదేరింది అంటే మళ్ళీ అది ముక్కలుగా ఉన్న జ్ఞానము. ఉన్నదంతా నేను అన్న గతిని, మార్గాన్ని పట్టుకొని వాడు ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి మహాత్ముడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, గొప్ప ఆత్మజ్ఞానం కలిగిన వాడు అంత సులువుగా దొరకడు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అటువంటి వాళ్ళు ఉండరు. ఈ మధ్యలో ఉన్నవి కాదు, అహం నేనై ఉన్నాను అన్న విషయాన్ని పట్టుకోగలిగిన వాడు ఎంతో మంది ప్రయత్నం చేస్తే వాళ్ళల్లో సిద్ధి కోసం కూర్చునేవాడు ఒకడు ఉంటాడు. ఎంతో మంది సిద్ధి సాధించాలని కూర్చుంటే ఒక్కడికి తెలుస్తుంది ఇంకెళ్ళని చెప్పాడు కదా. అటువంటి మహాత్ముడు చాలా కష్టం దొరకడం చూద్దామంటే, కానీ లేకుండా పోరు, ఉంటారు. ఇవి ఎన్ని ఉన్నా సరే అన్నీ ఉంటాయి, మంచిది, కానీ ఇది అని అక్కడే కూర్చోవాలి. నిత్య యుక్తితోటి, ఏక భక్తితోటి ఎవడైతే అక్కడే కూర్చుంటాడో కదలకుండా, మనసుతో బుద్ధి నిశ్చలంగా నిలిపేసి అక్కడే ఉంటాడో వాడు తెలుసుకోగలడు, ఈ మాయను దాటగలడు వాడు ఒక్కడే. లేకపోతే చెప్తూ నేను కూడా మాయలో పడుతుంటాను. ఎందుకంటే వేరే రకంగా చెప్పడం కష్టం, వేరేలాగా చెప్పడానికి కష్టం. బికాజ్ వాక్కులతోటి పట్టుకోగలిగిన వస్తువు కాదు అది. అటువంటి అనిర్వచనీయమైన వస్తువు గురించి ఏదో మాట్లాడుకోవాలన్నప్పుడు ఏదో చెప్తాం. అయితే నేను చెప్పుకుంటూ నేను చెప్తున్న దాంట్లోనే ఆ మాయలో పడిపోతే మళ్ళీ నేను జారిపోతాను. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని వస్తూనే ఉండాలి వెంటనే. ఆ రకంగా ప్రయత్నం చేసుకునే వాళ్ళు అసలు యాక్చువల్గా సాధించిన వాళ్ళు ఉంటారు, లేకుండా పోలేదు. అయితే వీళ్ళు జ్ఞానులు, ఈ జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్న వాళ్ళు అటువంటి జ్ఞానులు. అహం లేదు, మమ లేదు, జ్ఞానం అని కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు. వాడు కాకుండా ఈ జ్ఞానం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా మాయ చేత, వాళ్ళ గురించి చూద్దాం పట్టు. ఎవరి కోరికల చేత కామం అసలు వీడికి ఎందుకు పోయింది, వీడికి ఈ జ్ఞానం అసలు ఎందుకు అపహృతమైపోయింది, అపహరించబడ్డది అంటే, ఇవి గుణాలున్నాయి, ఆ గుణాలతో ఉన్న ప్రకృతి గుణాలు, ప్రారబ్ధ కర్మలు. దైవికం అంటే ప్రారబ్ధ కర్మలు, ప్రకృతి గుణాలు ప్రారబ్ధ కర్మల వల్ల ఆ మాయలో పడివాడు జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడని చెప్పుకున్నాం కదా. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ప్రకృతి గుణాలంటే ప్రకృతి మార్పులతో ఉంటుంది, ఆ మారుతున్నవే గుణాలు. ప్రారబ్ధ కర్మలంటే ఏవో ఉన్నాయని అనిపిస్తుంది. ప్రారబ్ధం అంటే ప్రారంభము అని అర్థం. ప్రారంభము, మొదలయ్యాయని అర్థం. ప్రారబ్ధ కర్మలంటే ప్రారంభమైన కర్మలు. కర్మలుంటే జన్మలుంటే జగత్తు జన్మ ఉన్నది అని అనిపిస్తుంది మహామాయ.
ప్రారబ్ధం అంటే వేరే అర్థమేం లేదు. ప్రారబ్ధం అంటే ప్రారంభం అయి ఉన్నవి. ఇప్పుడు ఏమి ప్రారంభమైనాయి అంటే కోరికలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైందంటే ఏమి? కోరిక. కోరిక మొదలైందంటే అని అర్థం. ప్రారబ్ధ కర్మలు ఉన్నాయంటే కోరిక మొదలైందంటే కర్మలు ఉంటాయి అని దానికి అర్థం. వ్యుత్పత్తి మనం చేసుకున్నది అర్థం చేసుకొని ఆ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మనసులో ప్రారంభమై కదిలేసరికి, మనసులో కోరికలు మొదలయ్యేసరికి కర్మలు చేయవలసిన అవసరాలు ఉంటాయి. కర్మలు చేయాలంటే ఉపాధులు కావాలి, కాబట్టి జన్మలు ఉంటాయి. జన్మలు ఉన్నాయంటే మాయలు ఉంటాయి. మాయలు ఉన్నాయంటే జ్ఞానాలు పోతాయి. జ్ఞానాలు పోయాయంటే బయటపడే అవకాశం ఉండదు. ఇంక వాడు ఆ మూర్ఖత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఆ విధంగా కోరికలు మొదలవ్వడం చేత, ప్రారంభం అవ్వడం చేత కర్మలు ఉంటాయి. అవి ప్రారబ్ధ కర్మలై జ్ఞానాలు పోయి ఆ రకంగా ఉన్నవాడు వాడి సొంత ప్రకృతి పోని. ఇది ఏదో ఎక్కడి నుంచో వచ్చిందా కాదు. వాడి గుణాలన్నీ వాడి సొంత ప్రకృతి, వాడి స్వభావం, అదంతా వాడిదే. ఆ జ్ఞానం పోగొట్టుకున్నది ఎవరు? వాడే. ఆ కోరికల చేత జ్ఞానాన్ని పోగొట్టుకొని ఆ గుణాలతోటి ప్రకృతులన్నీ, ఆ గుణాలేంటి? మళ్ళీ ప్రకృతి గుణాలు. వాడిలో స్వభావాలు మారుతూ ఉండడమే ప్రకృతి గుణాలుగా అవి బయటపడతాయి, అంతే విషయం. వాడిలో స్వరూప జ్ఞానము అపహరించబడడం వల్ల, అజ్ఞానంలో పడివాడు అపహరించబడ్డ హృత జ్ఞానుడై, జ్ఞానం పోవడం వల్ల, అజ్ఞానంలో ఉండడం వల్ల మారుతూ ఉన్నవాడి స్వభావము. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడికి స్వభావం నిశ్చలంగా ఉంటుంది. వీడి మనసులో వీడికి ఆ స్వభావం మారుతూ ఉండడం వల్ల అవి గుణాలుగా బయటపడతాయి. ఆ గుణాలుగా బయటపడ్డ వాటితోటి వాడే నియమించబడుతుంటాడు. వాడి కర్మట్లుగా కాలుతుంది. ఇంకప్పుడు వాడి జ్ఞానం అపహరించబడడం వల్ల, కోరికల చేత వాడి కోరికలు బయలుదేరడం వల్ల వాడి జ్ఞానము అపహరించబడి ఆ ప్రారంభమైన కర్మలు వాడిలో వాడి స్వభావాన్ని మారుస్తూ అవి గుణాలుగా బయటపడి ప్రకృతులుగా వాడినే నియమిస్తే, వాడిలో ఆ విధంగా వాడే అయి ఉన్న వాడి గుణాలు వాడినే నియమిస్తుంటే, ఆ నియమాలన్నీ వాడే పెట్టుకుని దేవతల్ని తయారు చేసుకొని వాడే వాటిని ఆరాధిస్తూ వాటితో భక్తమై ఆసక్తితో తగులుకొని ఉండి ఆ శ్రద్ధలతో పూజిస్తూ, ఈ కోరికలు ఉన్నాయి కదా, దీనివల్ల ఇదంతా స్టార్ట్ అయింది, దాన్ని పొందాలని కోరుకుంటూ దానికోసం కావలసిన శ్రద్ధను నేను అని వాడే తెచ్చుకొని, ఆ శ్రద్ధతో ఈ తగులుకున్న యుక్తితోటి వాడు ఏదో ఆరాధిస్తూ ఏవో కోరికల్ని వాడి వల్లే వాడు తెచ్చుకుంటూ వాటిని అనుభవిస్తూ, అవి అయిపోయినాయి, అయ్యయ్యో నా కోరికలు నాకు అనుకున్నంత ఫలం రాలేదు, వచ్చింది అయిపోయింది, ఇటువంటివన్నీ వాడే అంతంతో కూడిన వాటిని అనుభవిస్తూ ఏవో పొందుతుంటాడు వాడు. నేను అనుకున్నవాడు నన్నే పొందుతాడు, అవి వేరేగా ఉన్నాయి అనుకున్నవాడు వాటిని వేరేగా పొందుతాడు, వాడిని వాడు పోగొట్టుకుంటాడు. నేను అనుకున్నవాడు వాడినే పొందుతాడు, అవి అనుకున్నవి వేరేవేవో ఉన్నాయనుకున్నవాడు ఆ వేరేవి ఇంకెవరో ఇస్తారని వాడే అనుకొని వాటికి వాడే భక్తుడై, ఆసక్తుడై, మత్తుడై, అటువంటి చిత్తుడై ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడై హృత జ్ఞానంతోటి, ఆసక్తులతోటి, కోరికలతోటి వాడు ఆ మాయలోనే ఉంటాడు, వాటినే పొందుతాడు, వాణ్ణి వాడు పోగొట్టుకుంటాడు. అవ్యయమైన వ్యయ ప్రయాసలు లేని నేను అన్న పరంభావాన్ని వాడు పోగొట్టుకుని దాన్ని తెలుసుకోలేని స్థితిలో బుద్ధి పోగొట్టుకుని వాడు అబుద్ధితోటి ఉండి అజ్ఞాని అయి, వ్యక్తం కాని నన్ను నేను వ్యక్తమయ్యాను,
నేను ఆ దేవతను పొందాను, నేను ఈ కోరికను పొందాను, నేను ఈ ఇల్లు, ఫ్లాట్, ఈ ఉద్యోగం, ఈ జ్ఞానం పొందాను అని చెప్పుకుంటుంటాడు వాడు. ఏం చేస్తాము? అసలు అసలు ఆ పదార్థము ఏంటని చెప్పడానికే కష్టం. నేనన్న పదార్థం ఎట్లా చెప్పాలో తెలియకుండా అవస్థపడుతుంటే వేదాల దగ్గర నుంచి మన గురువుల దగ్గర నుంచి అందరూ ఆ వ్యక్తమే కాని పదార్థం ఈ రకంగా వ్యక్తమైంది అనుకుంటాడు వాడు. ఇంకా ఎందుకు అంటే అది మహామాయ. ఆ మాయలో ఉండి అవన్నీ ఉన్నాయనుకోండి, వ్యక్తమయ్యాయి అనుకోని, ఆ వ్యక్తమైన వాటినన్నిటిని నేను పొందాను అనుకోని, ఏదో వంకాయ కూర ఉంది, అది వ్యక్తమైంది ఒకటి ఉన్నది, అది నేను పొందాను అని అనుకోని ఆ వ్యక్తి అనుకుంటాడు, అది నా చేత పొందబడ్డది అనుకుంటాడు వాడు. ఆ రకంగా రెండు వాడే అనుకుంటాడు. అనుకోవడం, ఆ వంకాయ కూర ఉన్నది, అది నేను తిన్నాను, నాకు చాలా నచ్చింది అని అనుకోవడం అన్ని, వంకాయ కూర వాళ్ళు చేసుకోలేదు కాబట్టి నేను తినలేదు అని అనుకోవడము, ఉన్నది అనుకోవడం, లేదు అనుకోవడం, అన్ని అనుకోవడాలు. ఎవరు తెలుసుకుంటున్నాడు? ఆ తెలుసుకున్నవాడు నేను. అది సత్, అది సత్యమైన నిత్యమైన వస్తువు, యథార్థము. ఉన్నది లేదు అని అనిపిస్తున్నవన్నీ మాయ అన్న విషయాన్ని వాడు తెలుసుకోలేడు. ఒకవేళ ఎవరైనా ఇచ్ఛాద్వేషాలతో కూడి ఉన్నవాళ్ళు, ద్వంద్వాలతోటి, మోహాలతోటి ఉన్నవాళ్ళు మోహాన్నే పొందుతారు, సర్గాన్నే, జన్మల్నే పొందుతారు. ఈ సర్గల్లోనే మళ్ళీ ఇచ్ఛాద్వేషాలతో, ద్వంద్వ మోహాలతో ఉన్నవాళ్ళు ఈ మోహాన్ని పొందుతారు కదా. ఈ మోహాన్ని వాళ్ళు ఎక్కడ పొందుతారు? ఈ జన్మల్లో పొందుతారు. ఆ జన్మల్లో వాళ్ళు ఉండి వీటన్నిటిని పొంది వీటి వల్ల మళ్ళీ జన్మలు పొందుతారు, జన్మల్లో మళ్ళీ వీటిని పొందుతారు. ఇంకా సర్గల్లోకే వాళ్ళు మాటి మాటికి మోహం వల్ల వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి సర్గం నుంచి మళ్ళీ సర్గకి, మళ్ళీ జన్మ నుంచి జన్మకే తిరుగుతుంటారు. ఎందుకంటే రాగద్వేషాలతోటి, ద్వంద్వాలతోటి, మోహాలతోటి ఉంటారు. వాళ్ళు మోహాన్ని పొందుతూనే ఉంటారు కాబట్టి సర్గల్ని పొందుతూనే ఉంటారు. సర్గల్లో, జన్మల్లో మళ్ళీ మోహాన్ని పొందుతుంటారు. ఇంకా ఈ సైకిల్ ని వాళ్ళు బ్రేక్ చెయ్యలేరు. ఎట్లా ఆ చట్రంలో నుంచి బయటపడడం అంటే జ్ఞానంతో. ఇటువంటి వాళ్ళు, ఆ జ్ఞానం లేని వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని, నేను వెళ్ళిపోయిన, నడుస్తూ ఉన్న, వచ్చే మొత్తము విషయాల గురించి తెలిసిన వాణ్ణి, ఆ ప్రాణులన్నిటి గురించి, జన్మలన్నిటి గురించి ఉన్నవి అని అనిపిస్తున్నవి, రాబోయేవి, నడుస్తున్నవి, వెళ్ళిపోయినవి అన్నిటి గురించి తెలుసుకున్న వాణ్ణి, నన్ను ఇవేవి తెలుసుకోలేవు. ఎందుకంటే అది తెలుసుకోవడానికి అవి వేరుగా లేవు. నేను ఇవన్నీ భావించి నేనే చూసుకుంటుంటాను. భావించకుండా నేను ఊరికనే ఉంటే ఊరికే విత్తనంలాగా ఉంటాను, బీజంలాగా ఉంటాను, అహం అని ఉంటాను. నేను భావించాలి అనుకుంటే మహావృక్షంలాగా పెద్దగా వ్యాపిస్తున్న, అనంతంగా విస్తరిస్తున్న ఈ విశ్వంగా ఉంటాను. అది నేనే తెలుసుకుంటాను ఉన్నది అని. నేను భావించదలుచుకుంటే, నేను భావించాలి అని అనుకోకపోతే, అవన్నీ అభావమైపోతే, లేవు అని అనుకుంటే అవన్నీ లేకుండా పోతాయి. అవి నన్ను తెలుసుకోలేవు. ఎందుకు అంటే తెలుసుకునేది మొత్తం అంతా అయి ఉన్నది ఒకటే పదార్థం ఉన్నది. అది ఉన్నది అనుకుంటే ఉంటాయి, లేదంటే లేవు. ఉన్నవి లేవు అని వేరేగా లేవు, ఉండడం లేదు అన్నది కూడా నేనే. సంభవము, ప్రళయము నేనే. ఆ విషయం తెలుసుకోవడమే నేను పైన చెప్పిన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఒకవేళ పొందితే తర్వాత ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమీ లేదు. పుణ్యకర్మలు చేసే జనులు ఎవరున్నారో వాళ్ళ పాపం ఒకవేళ అంతమైపోతే
ఈ ద్వంద్వాలు మోహాలవన్నీ పోతే దృఢమైన వ్రతంగా వాళ్ళు నేను అని కూర్చొని ఆ భజనము ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, భావించడం మొదలు పెడతారు. ముందు భావనగా ఉంటుంది, ఆ భావన అనుభవం అవ్వాలి, అనుభవం అనుభూతిగా స్థిరపడిపోవాలి. ఇంకప్పుడు అదే నేను అన్నదే అనుభవం అయితే, వేరేది ఇంకేదో ఉన్నది అన్న అనుభవం లేకపోతే, ఇంకేదో ఉన్నది అన్న అనుభవము, ఇంకేది లేదు అన్న అనుభవము, ఉన్నది లేదు అన్న అనుభవాలు కాదు. ఉన్నది అని నేను భావిస్తే, నేను దాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటే, అప్పుడు అది సంభవము, అది సృష్టి. ఏమీ లేదు అని నేను అనుకుంటే అది ప్రళయము. ఆ ప్రళయము నేనే, ఉండడము నేనే, సృష్టి నేనే, ప్రళయము నేనే, లయము నేనే, సృష్టి నేనే, లయము నేనే. అయితే అవి ఉన్నాయి లేవు అని అనుకోవడం, ఆ విధంగా భావించడం, అనుభవించడం కాదు. నేను అన్నది అనుభూతిగా మిగిలితే, నేను అని ఉంటే ఊరికే బీజంగా అంతా నేనే అయి ఉంటే ఇంక బ్రహ్మాండం లేదు, జగత్తు లేదు. ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే అవి ఉంటాయి, ఇవన్నీ లేవు అంటే లయమైపోతాయి. నన్ను బట్టి, నా భావాల్ని బట్టి జగత్తంతా ఉందా లేదా? ఆ ఉండడం లేకపోవడం కూడా నేనే. యత్ భావం తత్ భవతి, నా భావం ఏదైతే ఉన్నదో అక్కడ ఆ విధంగా భవతి ఉంటుంది. ఎందుకు? ఉన్నది లేదు అని తెలుసుకునేది నేను ఒక్కడనే. నేను అన్న ఆత్మ పదార్థం ఒక్కటే తెలుసుకుంటున్నది. నా భావం ఏమి? ఉన్నది అన్న భావమా, లేదు అన్న భావమా? ఉన్నది అన్న భావము, లేదు అన్న అభావం లేదు. భావాభావాలను దాటిన భూతిని నేను. భావాభావ విభర్చితమైన భావాభావాలన్న ద్వంద్వాలు లేని, ఆ మోహాలు లేని, మహామాయ లేని భూతి నేనే అయి ఉన్నాను. అటువంటి భూతి కావాలి. జరా మరణాలన్నా ద్వంద్వాలద్దు. జన్మలున్నాయి, ముసలితరం వచ్చింది, మరణాలున్నాయి అన్న మోహాలతో ఇవన్నీ నిజంగా ఉన్నాయి అని అనుకోవడం, అనిపించడం, ఇటువంటివన్నీ ఏవో ఉన్నాయని అనిపించుకోవడం. ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. నా వల్లే ఇవన్నీ వచ్చాయి, నా వల్లే ఇవన్నీ రాలేదు, నా వల్లే కూడా కాదు ఇవన్నీ నేనే. ఉండడము లేకపోవడం అంతా నేనే అన్న ఆ ఎరుక కలిగిందంటే, అక్కడే ఉంచుకుని కూర్చుంటే ఇంకప్పుడు మోక్షం, అదే దాని పేరే మోక్షము. ఇంకప్పుడు వచ్చేది ఆ జర, ముసలితనము, వచ్చేది ఆ మరణము, మృత్యువు ఎవరికి? ఉన్నది ఒకటే. అయితే నేనే ఉన్నదేను భావిస్తున్నాను. ముసలితనం వచ్చింది, మరణం వచ్చింది, రాలేదు వచ్చిందని తెలుసుకుంటున్నది ఎవరై ఉన్నదో అది నేను. ఆ రావడం రాకపోవడం నేను, ఉండడం ఉండకపోవడం నేను, సృష్టి లయము నేను, జన్మ మరణము నేను. సృష్టి లయ జగత్తుకైతే, జన్మ మరణం జీవుడికైతే, జన్మ మరణం అన్నది, సృష్టి లయం అన్నది నేనే అయి ఉంటే ఇంక వచ్చేది పోయేది ఏమన్నది అని నేను అని ఆ ఆత్మభావాన్ని ఆశ్రయించి ఎవరైతే కూర్చొని ప్రయత్నం చేసుకుంటారో వాళ్లకు ఈ భూతాలుగా, పంచభూతాలుగా, స్థూల సూక్ష్మ భూతాలుగా, వాటి వెనకాల ఉన్న వీటన్నిటినీ మొదలు పెట్టడానికి కారణమైన ప్రారబ్ధ కర్మలుగా, ప్రారబ్ధంగా, వీటన్నిటికీ ఈ మొత్తం పంచభూతాత్మకమైన బ్రహ్మాండమంతా, జగత్తంతా ప్రారంభం అవ్వడానికి కారణమైన అధిదైవికం ప్రారబ్ధం అన్న విషయంగా, ప్రారంభమైన దానికి పంచభూతాత్మకమైన జగత్తులో జన్మలుగా రూపాలు తీసుకుని వచ్చి ఈ ప్రారంభమైన ఆ మొత్తం కర్మల్ని యజ్ఞాలుగా చేస్తూ ఉన్నది, చేస్తూ ఉన్నానని అనుకుంటూ ఉన్నది, చెయ్యట్లేదు అని అనుకుంటూ ఉన్నది, చేసినా చెయ్యకపోయినా నేను అని తెలుసుకుంటున్నది, అధ్యాత్మమై ఉన్నది, నేను అయి ఉన్నది. ఆత్మ కర్మలు, నేను అన్న కర్మలన్నీ, స్వకర్మలన్నీ అఖిలము
తత్ బ్రహ్మనే, అదంతా బ్రహ్మమే, అది నేనే అన్న మొత్తం సమస్తం వాళ్ళు తెలుసుకుంటారు. ప్రయాణ కాలంలో ఇంక వెళ్ళిపోయాము మళ్ళీ తిరిగి రాము అన్న సమయంలో ఎవరైతే నేను అని తెలుసుకుంటారో, నేను అని తెలుసుకుంటారో వాళ్ళు నేను అని తెలుసుకుంటారు. వెళ్ళిపోయే సమయంలో, వెళ్ళిపోయే సమయం అంటే చచ్చిపోయే సమయం కాదు, ప్రయాణ కాలంలో పోయే సమయంలో అంటే చచ్చిపోయే సమయంలో కాదు, పోయే జన్మలన్నీ మళ్ళీ రాకుండా పోయే సమయంలో ఆ కాలం వచ్చినప్పుడు ఎవరు నేను అని తెలుసుకుంటారో వాడే నేను అని తెలుసుకుంటారు. నేను నేను అని వాడిని వాడు తెలుసుకున్నవాడు వాడిని వాడు తెలుసుకుంటారు. ఏ మాం విదుహు తే మాం విదుహు. ఎవరు వాడిలో వాడే కూర్చుని నేను అని తెలుసుకుంటాడో వాడే తెలుసుకోగలుగుతాడు. వాడు తెలుసుకున్నవాడు అది భూతిగా నిలబడిపోతాడు. వాడు ఇంక మళ్ళీ చేసేది ఏమీ లేదు. ఇంకా వాడికి అధ్యాత్మలు లేవు, కర్మలు లేవు, యజ్ఞాలు లేవు, ప్రారబ్ధాలు లేవు, పంచభూతాత్మకమైన జగత్తు లేదు, అదంతా నేనే అని వాడికి తెలుస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు, లేనివాడు తెలుసుకోలేడు. ఎందుకంటే వాడి జ్ఞానం అపహరించబడ్డది. అపహరించబడ్డ జ్ఞానము కలిగి ఆ మూర్ఖత్వంతో, అజ్ఞానంతో ఉన్నవాడు ఎల్లకాలం అట్లా ఉండడు. వాడు కూర్చొని ప్రయత్నం చేసుకుంటే వాడిని వాడు తెలుసుకుంటాడు. ఎందుకంటే వాడే అయి ఉన్నాడు. ఇదంతా ఉంది అనుకుంటున్నాడు కాబట్టి ఉన్నాయి, లేవు అనుకుంటాడు కాబట్టి లేకుండా పోతాయి. ఉన్నది లేదు కాదు, ద్వంద్వాలు కాదు, ఇదంతా మోహము. ఉండడం లేకపోవడం అంతా మోహం. ఉన్నది ఇంక వేరే రకంగా దాన్ని చెప్పుకోవడానికి వీల్లేదు కాబట్టి ఉన్నది ఏంటి నువ్వు అని తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. ఇంతవరకు దీని గురించి భావన ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. చెప్తే విన్నంత మాత్రాన పట్టుబడే వస్తువు కాదు. భావన చేస్తూ ఉంటే, నిత్యము చేస్తూ ఉంటే, తదేక భక్తితోటి, ఏక భక్తితోటి, తత్ పదార్థం మీద ఏక భక్తితోటి, ఇంకా నిశ్చయమైన ఆసక్తితోటి ఇంకా అదే పనిగా నిత్యము యుక్తుడై వాడు చేసుకుంటూ ఉంటే వాడికి ఆ భావన అనుభవం అనుభూతిగా మిగిలిపోతే వాడే మిగిలిపోతాడు. అక్కడి దాకా వచ్చిన దాకా మనం ప్రయత్నం చేద్దాం. మరి శివం భూయాత్.